సజీవులించిన దేవుని నామమునికే మహిమ కలుగును గాక. దేవుడు ఒక గొప్ప ప్రార్థన మనకు నేర్పించాడు. అదేంటంటే, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, అనుదిన ఆహారం మాకు దయచేయము అని చెప్పి మనకి మంచి ప్రార్థన నేర్పించాడు. కానీ మనమైతే మనకున్న ఆహారంతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేసి ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అని మనం ఆశిస్తూనే ఉంటాం. మనిషికి ఆశ చావదు, అది అత్యాశగా మారిపోయి ఇంకా పాపాలు, దోషాలు, లోపాలు ఎన్నో చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు మన కొరకైతే ఏం చెప్పి ఉన్నాడు? అనుదిన ఆహారం మీకు సరిపోతుంది, ఏనాటి బత్తమో ఆనాడు చాలును. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలతో కూడా చెప్పినాడు కదా, మీకు నేను ఈరోజు ఆహారం ఇచ్చారు, ఇది రేపటికి మీరు దాచుకోవద్దు అని చెప్పి. అందుకని